అస్సలామలైకుం హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఇక్కడ వచ్చేసి మా ఇంట్లో ఈరోజు స్పెషల్ చూసేయండి. ఇది వచ్చేసి లహామ్ కబాబ్ అంటారు, అంటే మటన్ కబాబు. తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి రెడీ అయిపోయినాయి కొన్ని. తర్వాత ఇక్కడ వచ్చేసి వైట్ రైసు, అలానే బేడలు పప్పు అయితే వేసి చేశాను. మా మామ కోసం కొద్దిగా అయితే చేశాను. తర్వాత ఇది వచ్చేసి కబూలి, అంటే నాటికోడితో అయితే చేశానండి. నాటికోడిని ఉడకబెట్టుకొని ఆ వాటర్తో రైస్ చేసి పక్కన వచ్చేసి చికెన్ పెట్టుకోవాలి. ఇది వచ్చేసి హరీసు. తర్వాత ఇది షోర్బా ఖుద్రా అంటారు, అంటే వెజిటేబుల్స్తో చేసిన షోర్బా. ప్రతిరోజు ఉండాల్సిందే వీళ్ళకి ఏదో ఒక రకము. తర్వాత ఇక్కడ నాటికోడి ఈ విధంగా చేసుకొని దీనిపైన మళ్ళీ మసాలా అనేది వేసుకోవాలి. ఒక్కొక్కటి అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇది వచ్చేసి వంకాయలండి, దీంతో పచ్చడి చేస్తారు అరబ్బీ స్టైల్లో, అంటే హమ్మస్ అంటారు వీళ్ళు అరబ్బీలో. తర్వాత వచ్చేసి ఇక్కడ రెడీ అవుతున్న కబాబ్. ఇక్కడ వచ్చేసి మా ఇంట్లో ఇద్దరు వచ్చేసి పని చేసేవాళ్ళు, వేరే అన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం అయితే ఈ ఫుడ్ అయితే ఇవ్వమనింది మా మామ. ఇక్కడ సలాతా, ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి ఆకుతో చేసిన సలాద్. ఇక్కడ వచ్చేసి పప్పాయ పండు మా ఇంట్లోనే కాసిందన్నమాట. ఓకే అండి, వీడియో నచ్చినట్టయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక్కొక్కటి అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు రంజాన్ కదా, టైం అయితే ఉండదు.